मेरे अंधेरों को न तुम बदनाम करो, तुम्हारी चांदनी ने जलाया है घर मेरा. सभी को नमस्कार, जय भीम. నా చీకటిని అజ్ఞానాన్ని చూసి మీరు నన్ను ఎగతాళి చేయవద్దు. మీరు ప్రేమ గీతాలు విరహ గీతాలు పాడుకునే వెన్నెల నా గుడిసెని కాల్చింది అని చెప్పి జయప్రకాష్ కర్దం అనే ఒక అంబేద్కరైట్ హిందీ పోయిట్ చెప్తారు. థ్యాంక్ యూ, జై భీమ్. హిందీలో కబీర్ గారు చెప్తారు, పాహన్ పూజే హెర్మిలేతో మై పూంజు పహాడ్ ఎహతాతే చాకీ భలి పీస్కాయ్ సంసార్ అంటారు. రాయిని పూజిస్తే దేవుడు ప్రత్యక్షమయ్యే పని అయితే ఒక రాయిని ఎందుకు నా ఎదురుగా ఉన్న పర్వతాన్ని పూజిస్తాను. ఏ రాయిలో ఏ దేవుడు ఉన్నాడో 33 కోట్ల దేవీ దేవతలు ఉన్న మహోన్నతమైన భారతదేశం కదా నా మాతృభూమి. కాబట్టి నేను దీనికంటే అని అక్కడ కామా పెట్టి కబీరు, నేను తిరగల్ని ప్రేమిస్తాను, దానికన్నా పర్వతానికన్నా తిరగల్ని ప్రేమిస్తాను. ఎందుకంటే తిరగలి నాకు తినడానికి రొట్టెనిస్తుంది అని చెప్పి కబీర్ చెప్తారు. హిందీ సాహిత్యంలో నిర్గుణ శాఖ సగుణ శాఖ అని ఉంటుంది. నిర్గుణ శాఖలో వాళ్ళకి ఆకారం ఉన్నది దేవుడికి. కబీరు, అదేవిధంగా రవిదాసు, అలాగే గురునానక్ వీళ్ళు నిర్గుణ శాఖకు చెందిన వాళ్ళు. సగుణ శాఖకు చెందిన వాళ్ళలో సూర్యదాసు, తులసీదాసు, మీరాబాయి వీళ్ళు ఉంటారు. అంటే అంబేద్కరైట్ సాహిత్యం గురించి అంబేద్కర్ గారి ఇన్స్పిరేషను ఈ సాహిత్యానికి ఏముంది అనే క్రమంలో మనం మాట్లాడుకుంటే అది కబీర్ దగ్గర నుంచి కూడా మొదలవుతుంది. అదేవిధంగా మరింకో చోట జయప్రకాష్ కర్దం అంటారు, కబ్ తక్ చలేగా ఏ జుల్మ్ ఔర్ సితమ్ కా సైలాబ్, ఏకు భాయి భూకా సోతా హై, दूसरा खाना फेंकता है. मैं समता के राजपथ पर चलना चाहता हूँ, నా పశుతా కా జంగల్ అంటాడు. ఎంతవరకు ఈ దుర్మార్గాలు అన్యాయాలు జరుగుతూ ఉంటాయో, ఒకడు అన్నం లేకుండా అలమటిస్తూ చనిపోతుంటాడు, ఉన్న సందర్భంలో ఇంకొకడు అన్నం పారేస్తుంటాడు. మరి మై సమతాకే రాజ్యపథ్ పర్, నేను సమానత్వం ప్రవచించినటువంటి బుద్ధుడు సంచరించినటువంటి ఆ సమతా రాజ్యం వైపు నేను నడుస్తాను. నా పశుతాక జంగల్, పశువులు సంచరించేటువంటి అటవిక రాజ్యం ఈరోజు మనం చూస్తూ ఉన్న సందర్భం కూడా గుర్తు చేసుకోవచ్చు. పశువు మాంసం తిన్నారని చెప్పి మనుషులను చంపుతున్న ఒక సంస్కృతిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. నిజాలు మాట్లాడే పరిస్థితి ఈరోజు లేదు. మేధావుల గొంతునులు మీ ఏ సమాజం బాగుపడదని చెప్పి ఎవరో ఒక కాలంలో కవులు చెప్పిన సందర్భం ఉంది. కానీ ఈరోజు మేధావులు మాట్లాడే పరిస్థితి, ఆ సందర్భాలు మనం లేం. ఇప్పుడే మేడం అన్నట్లుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మనం చూస్తున్నాం. ఇన్ని ఎకరాల పొలం ఇక్కడ అవసరమా, రియల్ ఎస్టేట్ ప్లాట్లు వేసుకుందామంటున్న సందర్భం రాజ్యం మాట్లాడుతుంది. మరి అక్కడి నుంచి మనం మాట్లాడుకుంటే అంబేద్కరైట్ సాహిత్యంలో అంబేద్కర్ గారి ఇన్స్పిరేషన్తో ఈరోజు మన సాహిత్యాన్ని చూసుకోవచ్చు. ఆ సందర్భంలోనే మా హిందీలో గొప్ప రచయిత అయినటువంటి కథా రచయిత అయినటువంటి ప్రేమ్చంద్ ఒక చోట అంటాడు, జిందగీ భర్ తన్ డాంకనే కే లియే కోయి చీత్రా నై మిలే తో మరణ్ కే బాద్ నయా కఫన్ చాహియే కితనీ బురి రివాజ్ హై అంటాడు. వాడు జీవితాంతం బతకడానికి వాడికి గోచిపాత కూడా లేకుండా బట్టలు లేకుండా బతికిన వాడికి చనిపోయిన రోజు వెంటనే ఒక కొత్తటి ఒక గుడ్డ వస్త్రం కప్పుతారు, కఫన్ అనే గుడ్డ కప్పుతారు, దాంతో తీసుకువెళ్ళాలంటారు. ఇది ఎలాంటి దుర్మార్గమైన ఆచారం అని చెప్పి అంటారు. నాకు మేడం చెప్పినట్టుగా నా అంబేద్కర్ దినచర్యలో రమాబాయి అంబేద్కర్ పుస్తకంలో కూడా రాసిన అనువాదం చేశాను. అంబేద్కర్ గారికి ఇష్టమైన కూడా గంగాధర్ చనిపోయినప్పుడు ఆ ఇంట్లో ఒక కొత్త వస్త్రాన్ని వేసే పరిస్థితి లేనప్పుడు ఆ మహాతల్లి తన చీర చెంగు చించి ఆ శవం మీద కప్పి శ్మశానానికి తీసుకెళ్ళిన సందర్భాన్ని చూస్తాం. అప్పుడు అంబేద్కర్ గారు కలనీల పర్యంతమే మాట్లాడతారు, ఇలాంటి పరిస్థితి ఏ నాయకుడికి రాకూడదు అని చెప్పి ఆయన మాట్లాడతారు. నా పిల్లలు ఆకలి తలమటిస్తున్నారు, వైద్య సదుపాయాలు చనిపోతున్నారు. ఈ సందర్భంలో నేను గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది కదా అని రమాబాయి మరణశయ్య మీద ఉన్న సందర్భంలో రమాబాయిని అడిగినప్పుడు, నీ 7 కోట్ల మంది, అప్పుడు 7 కోట్లే ఉన్నారు, ఇప్పుడు 25 కోట్లు ఉండొచ్చు, నీ 7 కోట్ల అంటరాని బిడ్డల ఆకలి ఎవరు తీరుస్తారు, వాళ్ళకి దారి ఎవరు చూపిస్తారు అని చెప్పి ఆ మహాతల్లి అన్న సందర్భం మనం చూస్తాం. అలాంటి దుర్మార్గమైన పరిస్థితిలో ఉదయం తెలంగాణ మాట్లాడినట్టుగా కొన్ని కులాలు అంటరానితనాన్ని అనుభవించకపోయినా వాళ్ళు అన్టచబుల్ కమ్యూనిటీస్ లిస్టులో ఉంటారు, ఆ రాజ్యాంగ ఫలాలు పొందుతూ ఉంటారు.
కొంతమంది అంటే ఈరోజు సమాజంలో మతం అనేది ఎంత ప్రముఖమైన పాత్ర వహించిందో ఆ మతంలో కూడా ఆ సమాజంలో కూడా పూజారి కమ్యూనిటీ ఉంటుంది. అదే అన్ని కులాల్లో ఉంటారు. ఆ పూజారి కమ్యూనిటీ ఎంత దుర్మార్గంగా తన కులాన్ని కూడా దోచుకుంటుందనే ఉదాహరణలు కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి చదువుకునే అవకాశం వాళ్ళకే ఉంటుంది. ఆ పూజారి కమ్యూనిటీకి ఎవరైతే దేవుడి పేరుతో చెప్తూ ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు మిగతా సమాజాన్ని పట్టించుకోవాల్సిన పరిస్థితి కూడా ఈరోజు సమాజంలో అవసరమవుతూ ఉంది. అనేక అస్తిత్వ ఉద్యమాలు వచ్చిన సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో మనం ముందుకు వెళ్తే ఎన్నో ఉదాహరణలు మనం తీసుకోవచ్చు. మై బంగి హూ అనే మొదటి ఉర్దూ దళిత ఆత్మకథను అనువాదం చేశాను నేను, బంగీని అని. దాంట్లో దళితుల్లో ఇంకా దళితులు ఉన్నటువంటి బంగీలు సఫాయి కర్మచారి వాళ్ళ గురించి, మెహతర్ కమ్యూనిటీ గురించి భగవాన్ దాస్ చెప్తారు. మరి ఇంకొకటి జూటన్ అని ఉంటుంది, అది హిందీలో మొదటి దళిత ఆత్మకథ, అది అనువాదం చేస్తున్నాను. ఆ అంబేద్కర్ గారి ఇన్స్పిరేషన్తో అంబేద్కర్ గారి తర్వాత సమతా సైనిక దళాలు, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇలాంటి అనేక సంఘాలకి అనేక నాయకత్వం వహించి ఇంటర్నేషనల్గా పనిచేసినటువంటి భగవాన్ దాస్ గారు ఈ వాల్మీకి అనే పదంతో మా మెహతర్లకి మరి బంగీలకి రైలు కమ్యూనిటీకి ఎలాంటి సంబంధం లేదు, ఈ వాల్మీకి మాకు సంబంధం లేదని చెప్పి భగవాన్ దాస్ గారు మా బంగీలో మాట్లాడితే ఓంప్రకాష్ వాల్మీకి మరలా వాల్మీకి అనే పేరుతో ఇంకో కవి ముందుకు వస్తాడు. ఆయన ఒకవైపు దేశంలో వర్గం ఉంది, ఎర్రజెండాలు ఉన్నాయని మాట్లాడిన దశలో కులము కూడా ఉంది. కులంలో అంటరానితనాన్ని అనుభవించిన వాడే మాట్లాడాలి, సమాజానికి నాయకత్వం వహించాలని అంబేద్కర్ మాట్లాడితే మళ్ళీ కులం వర్గం అని మాట్లాడేవాళ్ళు. అదే దశలో మనము ఓంప్రకాష్ వాల్మీకిని కూడా చూస్తాము హిందీ సాహిత్యంలో. అంబేద్కర్ గారు నా ఆత్మకథ అని చెప్పి ఆయన తన గురించి మాజీ జన్మాచి చిత్రకథను రాసుకుంటారు. అది ఆత్మకథలకి అన్నిటికీ కూడా మరాఠీ కథా సాహిత్యానికి కూడా అదే ప్రారంభం కావచ్చు అని చెప్పుకోవాలి. ఎందుకంటే తర్వాత దయాపవర్ రాశారు బలూత్ అని అన్టచబుల్గా. ఆ తర్వాత చాలా ఆత్మకథలు వచ్చాయి. సుశీల ఠాకూరే కూడా సికంజే కా దర్ద్ అని రాశారు నాగపూర్ నుంచి. అది ఉర్దూలో, హిందీలో మొదటి ఉమెన్ ఆటోబయోగ్రఫీగా త్వరలో రాబోతుంది. అది చేస్తున్న వరకు. అంటే ఈ విధంగా అంబేద్కర్ సాహిత్యానికి మనం హిందీలో, తెలుగులో కూడా చాలా సాహిత్యం తీసుకొచ్చాము. మేము సెంట్రల్ యూనివర్సిటీలో రాముడు ఉన్నాడు ఇక్కడే, బంగ్యా మసీదే, మేమంతా సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్న వాళ్ళం. అనేక మూమెంట్స్లో గుండెడప్పు అనే ఒక పుస్తకాన్ని మేము తీసుకొచ్చాము. దళిత మేనిఫెస్టో అని చెప్పి సలంద్ర అనే ఒక నక్సలైట్ కవిత్వాన్ని, ఇదే దళితులకు మేనిఫెస్టో, మీ నుదిటి రాతని సిస్టమ్ మతం ఎట్లా మాట్లాడుతుందో అట్లానే మీ కర్మ ఇదే మేనిఫెస్టో అని చెప్పి ఒక నక్సలైట్ రాస్తే, నక్సలైట్ మాకెట్లా రాస్తారు అంటరాని కులాలకి, మేము దళిత మేనిఫెస్టో మాది కాదు, మేము గుండెనే డబ్బుగా మోగిస్తాము అని చెప్పి గుండె డబ్బు అనే పుస్తకాన్ని మేము తీసుకొచ్చాము. నాగార్జున యూనివర్సిటీకి ఫార్మర్ వీసీకి ఉన్న రాజశేఖర్ గారు, సుందరరాజు వీళ్ళంతా దాని సంపాదకులకు ఉన్నారు. అంతా దాంట్లో కవిత్వం రాస్తున్నాం. అదే గుండె డబ్బు పేరుతో గుండె డబ్బు కనుక తెలంగాణ యూనివర్సిటీ డీన్గా ఉన్నాడు. ఆ పుస్తకం పేరు పెట్టుకొని ఆయన ముందుకు వచ్చాడు, కవిత్వం దాంట్లో. ఈ విధంగా అంబేద్కర్ గారి సాహిత్యం, కథా సాహిత్యం, అదే దాంట్లో అనేక రకాలుగా మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితి మనకు కనిపిస్తుంది. వే చిహ్న్ అని ఒక కవితలో నేను రాసుకున్న దాంట్లో, దునియాకే నక్ష మే నికల్ కర్ రా రహా హై వహ్ అంబేద్కర్, भूगोल को अंगूठे पर फिरा करते हुए वह तर्जनी రేఖా खींच रही है. చూపుడు వేలు ఈ సమాజానికి ఒక గీత గీస్తూ ఉంది. ఈ గీత అవతల ఆ గీత భగవద్గీత కావచ్చు, ఇంకో కులగీత కావచ్చు, దీనికి సరైన గీత చూపుడు వేలుతో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తున్నారని మాట్లాడుకుంటాం. అదేవిధంగా ఓంప్రకాష్ మెహర్ అనే ఒక కవి మాట్లాడతారు, నీ అంత ఎత్తు ఎదుగుతానని అనలేదు, నువ్వు నాకు కావాలి అని అనలేదు, ఓ మూల తలదాచుకునేందుకు ఇంటి కప్పును అడిగాను, నీ గొప్పతనాన్ని అడగలేదు, గుండె ధైర్యాన్ని అడగలేదు, విశాలమైన నీ వల్లకాటిని అడగలేదు, నన్ను నేను పాతుకునేందుకు 2 గజాల నెలనే అడిగాను అని చెప్పి ఒక అంటరాని కులానికి సంబంధించిన ఒక ఆత్మ వాడి బాధని చెప్పుకుంటాడు. అదేవిధంగా లక్ష్మీపేట సందర్భంలో, లక్ష్మీపేట అక్కడ కారంచేడులో పంచభూతాలు నీళ్లు తీసుకుని హక్కు లేదని మాట్లాడితే, చుండూరులో నేను ఆత్మగౌరవంతో బ్రతుకుతానని చెప్పి సినిమా హాల్లో కూర్చున్నందుకు వాడిని చంపేసిన పరిస్థితి తీసుకొస్తే, లక్ష్మీపేటకు వచ్చేసరికి లక్ష్మీపేటలో ఈరోజు ఆధిపత్య కులాలు చెప్పుకున్న ఆ కులాల తర్వాత కులం సగం బీసీ సగం వచ్చుకున్నటువంటి ఆ కమ్యూనిటీ వాళ్ళు 8 మందిని ఈ అంటరాని కులాలు మాలలకి పొలం ఎందుకు ఉండాలి, భూమి మీద హక్కు ఎందుకు ఉండాలి అని చెప్పి వాళ్ళని చంపిన సందర్భంలో ఆ లక్ష్మీపేట మీద వర్ణమాలను కవిత రాస్తున్నాను. దాంట్లో 2 లైన్లు ఉంటాయి. లక్ష్మీపేట ఏమైందే తల్లి నీకు, 56 అక్షరాల 61 కులాల వర్ణమాలలో నీ 4 అక్షరాలు కలగలిసాయా,
ఫ్రెంచి విప్లవం బాషిలీ జైలును కూల్చినట్లు, నాడు బాబాసాహెబ్ మనుస్మృతిని తగలబెట్టినట్లు నేటి వర్ణధర్మాన్ని ధ్వంసం చేయని నేర ఫలితమే ఇది. మాకంటూ ఓ మతం, ఓ మాతృదేశం లేదన్న గొంతుకల్ని అనగదొక్కిన కారణమే ఇది. పిడికడు ఉప్పు మహోద్యమమైంది, దోషుడి నీళ్లు మహదూద్యమయ్యాయి, మరి గజం నేల మారణకాండనెందుకు రచించింది అని చెప్పి దాని గురించి మాట్లాడుకున్న సందర్భం. భగవాన్ దాస్ ఒక సందర్భంలో మాట్లాడతారు. అంబేద్కరిస్ట్ రచయిత భగవాన్ దాస్, హిందూ మతంలో కులం ఒక సత్యం, అదే వాళ్ళ సమాజం, అదే వాళ్ళ ప్రపంచం. బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్లో అది ఒక కలుగు, ఎలుకలు ఉండే బొరియా. సాధారణ హిందువుకు అతను బ్రాహ్మణుడైనా, రెల్లైనా, మాలైనా, మాదిగైనా అతనికి ఒక చిన్న ప్రపంచం ఉంటుంది. అదే అతని దేశం, అదే అతని మతం, అదే అతనికి అన్నీ. అతను దాని గురించి ఆలోచిస్తుంటాడు, కులానికి వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇస్తుంటాడు, వ్యాసాలు రాస్తుంటాడు, కానీ కులాన్ని వదలలేడు. ఈ కారణంగానే కుల వ్యవస్థ స్థిరపడిపోతుంది. కులం ఉన్నంత వరకు కుల వ్యవస్థ బానిస సంఖ్యల నుండి విముక్తి పొందేందుకు విప్లవాత్మకమైన అడుగు ముందుకు వేయలేము అని చెప్పి చెప్తారు. ఈ విధంగా మనం చాలా సందర్భాల్లో మనం చూసుకుంటే, అదేవిధంగా ఓంప్రకాష్ వాల్మీకి ఒక చోట, నీ మూగ పదాలు ద్రగలే బూడిదై మంటలవుతున్నాయి, నీ వాసన, నీ నాదం, నీ భయం నా గాలులన్నింటిలోనూ తరాల దీపమై మండుతున్నాయి అంటారు. శివసాగర్ నడుస్తున్న చరిత్రలో కవితలో శంభుకుడు పెదాల మీద చిరునవ్వుతో రాముని వధిస్తున్నాడు, ఏకలవ్యుడు ద్రోణుని బొటనవేలును గొడ్డలతో నరుకుతున్నాడు, బలి తన చిరు పాదాలతో వామనుణ్ణి పాతాళానికి తొక్కేస్తున్నాడు. ఓహో, ఇప్పుడు నడుస్తున్న చరిత్ర పరమ చండాల చరిత్ర అని చెప్పి చిక్కనవుతున్న పాటల్లో శివసాగర్ రాస్తాడు. అదేవిధంగా శంభుకుడు అనే కవితలో కంవల్ భారత్ అనే హిందీ కవయిత్రి మాట్లాడతారు. శంభుకా, నీ చరిత్ర నిజం, రాజతంత్రాన పుట్టిన అనేక దళిత చైతన్యాల ప్రతీకవి, అందుకే రాముడు నిన్ను చంపాడు. నీ హత్య దళిత చైతన్య హత్య, స్వేచ్ఛ, సమానత, మానవతల హత్య. కానీ శంభుక, నేడు కూడా నీవు నిజం, సమాజం మార్పు పొరలో నేడు కూడా నీవు ప్రాణాలు అర్పిస్తున్నావు అని చెప్పి మాట్లాడతారు. అదేవిధంగా మరాఠీ కవిత్వంలో నామదేవ్ డస్సాల్, అదేవిధంగా అరుణ్ కాంబ్లే లాంటి వాళ్ళు చాలా అద్భుతమైన సాహిత్యాన్ని తీసుకొచ్చారు. వాళ్ళది ఒకటి కవిత చెప్పి నేను ముగిస్తాను. అంటే తెలుగులో అంత బలమైన కవులు ఇప్పుడు రాస్తున్నారు, కానీ నామదేవ్ డస్సాల్, అరుణ్ కాంబ్లే లాంటి వాళ్ళు ఆ ముందే తమ సాహిత్యాన్ని రాశారు. దయాపవర్ ఒక చోట, నాడు ఖాండవ వనాన్ని తగులుపెట్టిన చెయ్యి నేడు కూడా కుయుక్తులతో అగ్నికాండ రచిస్తుంది, అడవిలోని నెత్తుడ తడిసిన క్రూర జంతువుల నాలుకల్లా నువ్వు పెట్టిన మంట ఆకాశమంతా నిండిపోయింది, కట్టెల్లి పేల్చినట్టు ఒకరిపై ఒకరిని పెట్టి 42 మందికి చితులు పేర్చావు, తలకొరువి పెట్టావు, అన్యం పుణ్యం వెరుగు నీ పసిపిల్లల్ని కాలుస్తుంటే నీ కనురెప్పలకు సిగ్గువేయలేదా? కన్నీటి చుక్క కాదు కదా, కనీసం నీ పెదవి కూడా కదపలేదు అని చెప్పి దయాపవర్ ప్రశ్నిస్తాడు. ఇంకో చోట గుజరాతీ కవి, మనం శతాబ్దాలుగా రాళ్ల కింద కప్పబడిపోయాము, జీవన పర్యంతము కన్నీళ్ల పర్వతాలమయ్యాము, నేడు మనం అస్థిపంజరాల్లా చలనరహితంగా పడి ఉన్నాము, మన నినాదాలు ఈ శవాల గుట్టల కింద అణిగిపోయాయి, మనం పాతిపెట్టబడిన అదృష్టాన్ని సాహసమనే గడ్డపారతో తవ్వి ఆకాశంలో నిలబెట్టాలి అని చెప్పి అంటారు. నిన్నటిదాకా దయాపవర్ మరో చోట, నిన్నటిదాకా పారిన నీళ్ళన్నీ మురికిగా ఉన్నాయి, అమూల్యమైన రేపటిని ఎలా రక్షించాలి? చూస్తుండగానే దావాలను ఆవహించింది, ఒంటరి వృక్షం ఎప్పటి వరకు నిలబడుతుంది? భయంకరమైన శబ్దంతో తుపాకీ తోటాలు పలకరిస్తున్నాయి, తీక్ష్ణమైన అగ్నిజ్వాలలు తలుపు తడుతున్నాయి, ఏనుగులా ఎంతసేపు నిలబడాలి? మేము నవ్వుతూనే చనిపోవాలా అంటాడు. అర్జున్ డాంగ్లే ఇంకో చోట అంటాడు, ఆకాశమంతటా అలుముకున్న వేదనల వలయంలో నన్నెంతకాలం బందీని చేస్తావు? నా ప్రశ్నల తోటాలు రోజురోజుకి పెరుగుతున్నాయి, నన్ను రక్షించేందుకు ఏ ప్రవక్త నా దరి చేరలేదు. ఇక్కడి పాలకులు అప్పుడప్పుడు నన్ను అలవాటుగా గుర్తు చేసుకుంటుంటారు, కానీ నేను స్పష్టంగా చెబుతున్నాను, నేను నిరాశపడలేదు, సమస్యల వలయాన్ని నేను దాటుతున్నాను, ఆకాశమంతటా మండే జ్వాలలతో కూడిన వేదనల నుండి నేను విముక్తినయ్యాను, ఒక వెలుతురుమయమైన మహోదయాన్ని కలగంటున్నాను అంటాడు. ఆ విధంగా అంబేద్కర్ గారి సాహిత్యం మరాఠీ, హిందీ, తెలుగు, ఈ విధంగా తమిళ్, మలయాళం ఇట్లాంటి దళిత సాహిత్యానికి ఒక బేస్ ఏర్పడుతూ వచ్చింది. అంబేద్కర్ గారి ఆలోచనలతో వచ్చిన ఈ సాహిత్యాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకువెళ్తున్న దశలో మళ్ళీ మనం ప్రశ్నించుకుంటూ బాబాసాహెబ్ బాటలు నడవాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంగా దీన్ని ఫుల్ పేపర్ తర్వాత నేను ప్రజెంట్ చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన అక్కగారు సుధరాణి గారికి, విసి చక్రపాణి గారికి, ఈ యూనివర్సిటీ ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని
ఈ రెండు రాష్ట్రాల్లో ఒక మార్గం చూపించింది. ఆ క్రమంలో ఇంకొంచెం ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్.